దగ్గర నుంచి గ్రామాల్లో సచివాలయాల్లో ముందు అవగాహన సదస్సులు కల్పించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ అసెంబ్లీలో ఉన్న మా అందరి ఎమ్మెల్యేలకు కూడా అందరికీ దీని గురించి అంత గొప్పగా అవగాహన లేదు అధ్యక్ష. మొదట ఇంతకుముందు అందరి సభ్యులు చెప్పినట్టు మాకు అవగాహన కల్పించి అదేవిధంగా రాబోయే రోజుల్లో మనము గ్రామస్థాయి సచివాలయాల్లో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా దేశంలో 95% మందికి పైగా 12 అంకెల సంఖ్య ఉన్న ఆధార్ కార్డు కలిగి ఉన్నారు అధ్యక్ష. ఇది 2010లో ప్రారంభమైంది అధ్యక్ష. అంతకంటే ముందు 2002లోనే ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 16 అంకెల సంఖ్య ఉన్న యూనిక్ ఐడి ఇచ్చి దాని ఆధారంగా సర్టిఫికేట్లు తయారు చేసేవారు అధ్యక్ష. ఆధార్ కార్డు నంబర్ అందరికీ ఏ విధంగా గుర్తుంటుందో మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కూడా అందరికీ గుర్తుంటుంది అధ్యక్ష. అదేవిధంగా మనమిత్ర ప్రారంభించిన జనవరి 30, 2025 చరిత్రలో మనకి నిలిచిపోయే రోజు అధ్యక్ష. బ్యాంక్ ఖాతా నుంచి ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు వరకు, టీటీడీ దర్శనం నుంచి ట్రైన్ టికెట్ వరకు అన్నింటిని కూడా మనం ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందొచ్చు అధ్యక్ష. ఇటీవల గ్రామాల్లో పర్యటించినప్పుడు అధ్యక్ష, ఒక రైతు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి, సంవత్సరం నుంచి వాళ్ళ తండ్రి డెత్ సర్టిఫికేట్ కోసం తిరుగుతూనే ఉన్నాడు అధ్యక్ష. ఒక 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడంట ఆయన. అంతకుముందు గవర్నమెంట్లో తిరిగాడు, మన ఇది వచ్చిన తర్వాత కూడా తిరిగాడు. కానీ మొన్న మనకి ఈ వాట్సాప్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత ఆయన అప్లై చేయగానే వెంటనే అది ఆయన చేతికి అందింది అని చెప్పి చాలా సంతోషంగా చెప్పగలిగారు అధ్యక్ష. అదేవిధంగా మనం ఇప్పుడు రైతులకి తమ ధాన్యాన్ని నేరుగా అమ్ముకునే విధంగా కూడా వీలుగా మిత్ర ద్వారా అవకాశం కల్పించాం అధ్యక్ష. కానీ అది నేను ఇందాక చెప్పినట్టే అందరికీ అది అర్థం కాక చాలామంది రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఆ రైతులు వాళ్ళంతటా వాళ్ళు అప్లై చేసుకొని ఆ ధాన్యం అమ్ముకోగలిగితే ఎంతోమంది దళారుల వల్ల వీళ్ళందరి వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్లో నుంచి బయటికి రాగలరు అధ్యక్ష. అదేవిధంగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ మనం ప్రవేశపెట్టేటప్పుడు అధ్యక్ష, సైబర్ నేరగాళ్ల బారి నుండి గ్రామీణ ప్రాంత ప్రజలు నష్టపోకుండా వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు మనము అవగాహన కల్పించాలి అధ్యక్ష. ఫైబర్ నెట్ ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలి అధ్యక్ష. మనమిత్ర ఉపయోగించడం వల్ల పౌరులు వ్యక్తిగత డేటా చోరీకి గురవుతున్నట్లు కొందరు చేస్తున్న దుష్ప్రచారాల్ని మీరు తిప్పి కొట్టగలిగే విధంగా మీరు అందరికీ కూడా అర్థమయ్యేలా దీన్ని వివరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంజనేయులు గారు 2 minutes. ఎస్ అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు 1వ తేదీ ఫిబ్రవరి